హలో ఆల్ వెల్కమ్ టు జియో పొలిటికల్ న్యూస్ ఎపిసోడ్ 2. ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 5, 2026. ఫస్ట్ న్యూస్ వచ్చేసి హిందూ మహాసముద్రంలో శ్రీలంక తీరానికి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఇరాన్‌కు చెందిన ఐరిస్ డెనా యుద్ధనౌకను అమెరికా సబ్‌మెరైన్ టార్పెడోలతో ముంచేసింది. విశేషం ఏంటంటే ఈ నౌక గత నెలలో విశాఖపట్నంలో జరిగిన మిలాన్ ఎక్సర్సైజ్‌లో పాల్గొంది. ఈ దాడితో అమెరికా ఇరాన్ యుద్ధం భారత్ ముందుకు వచ్చినట్లయింది. నెక్స్ట్ న్యూస్. ఇరాన్ ప్రయోగించిన ఒక బాలిస్టిక్ మిసైల్ టర్కీ గగనతలంలోకి దూసుకొచ్చింది. అయితే వెంటనే అప్రమత్తమైన నాటో రక్షణ వ్యవస్థలో దాన్ని గాల్లోనే కూల్చివేశాయి. ఇది గ్రీక్ సైప్రస్‌లోని ఒక బేస్ లక్ష్యంగా ప్రయోగించినట్లు తెలుస్తుంది. పొరపాటున ఇది జనావాసాలపై పడుంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. నెక్స్ట్ న్యూస్. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం తీవ్రమవడంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న దాదాపు 1,00,00,000 మంది భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే 24/7 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. దుబాయ్, సౌదీ నుండి మన వాళ్ళని తీసుకురావడానికి ఈరోజు 58 ప్రత్యేక విమానాలు బయలుదేరాయి. నెక్స్ట్ న్యూస్. భారతీయ విద్యార్థులు కెనడా బంపర్ ఆఫర్ ఇచ్చింది. కెనడా ప్రభుత్వం భారతీయ విద్యార్థుల కోసం $100 మిలియన్ స్కాలర్‌షిప్ ప్రకటించింది. అక్కడ చదువుకునే వారికి ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా హైబ్రిడ్ స్టడీ లొకేషన్స్ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. నెక్స్ట్ న్యూస్. అంతర్జాతీయ పరిణామాల వల్ల భారత రూపాయి విలువ మరింత పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూ. 92 చేరుకుంది. దీనివల్ల దిగుమతులపై ఖరీదైన వస్తువులుగా మారి పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెక్స్ట్ న్యూస్. ఇరాన్, అమెరికా యుద్ధానికి సంబంధించి మరో భారీ అప్డేట్. పెంటగాన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అడ్మిరల్ బాబ్ కూపర్ మాట్లాడుతూ గత 48 గంటల్లో ఇరాన్‌కు చెందిన వందలాది బాలిస్టిక్ మిసైల్ లాంచర్లను, డ్రోన్ కేంద్రాలను అమెరికా దళాలు ధ్వంసం చేశాయని ప్రకటించారు. ఇరాన్ నౌకాదళం ప్రస్తుతం సముద్రంలో ఎక్కడా కనిపించడం లేదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడికి పాల్పడింది. నెక్స్ట్ న్యూస్. అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. పెంటగాన్ విడుదల చేసిన తాజా వీడియోల ప్రకారం అమెరికా నౌకాదళం టోమహోక్ క్రూయిజ్ మిసైల్తో ఇరాన్ తీరంలోని సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి చేసింది. అదృష్టవశాత్తు అక్కడ ప్రాణ నష్టం జరగలేదు. కానీ భారీగా మంటలు చెలరేగాయి. ఈ పరిణామాలతో సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు హై అలర్ట్‌లు ప్రకటించాయి. ఇక చివరగా రష్యా, యుక్రెయిన్ యుద్ధం మరో మలుపు తిరిగింది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటన ప్రకారం ఫిబ్రవరిలో యుక్రెయిన్ దళాలు కొంత భూభాగాన్ని తిరిగి దక్కించుకున్నప్పటికీ ఇప్పుడు రష్యా దళాలు డోనెక్ మరియు లుహాన్క్ ప్రాంతాల్లో పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి భారీ మెరుపు దాడులు ప్రారంభించింది. ముఖ్యంగా రైల్వే లాజిస్టిక్స్ మరియు నీటి సరఫరా కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ దాడులు చేస్తుంది. అటు అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఈ యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.